మీ భవిష్యత్తును మీరు తెలిసి దాన్ని మార్గదర్శకంగా అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా పీపుల్ని కొత్త రకమైనటువంటి పరిస్థితి అంటే కొత్త చట్టాలు తెస్తా ఉన్నారు. అంటే ప్రజలకు బాగా నిరుపేదలకి సేవ చేయాలా, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ పీపుల్ ద్వారా ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో వారికి న్యాయం చేయమని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు వల్ల ఇప్పటి వరకు దగ్గర 8 లక్షల మంది వరకు న్యాయం జరుగుతూ ఉంది, ఇంకా జరగబోతుంది కూడా. అలా మన నియోజకవర్గంలో కూడా సుమారు 10,000 కుటుంబాలని ఆయన చేయమని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము మార్గదర్శకాలు ఎత్తుకుతా ఉన్నాం. అంటే ఏ రకమైనటువంటి వాళ్ళకు అవసరం అనేది మనం చేయగలిగితే వారి ఫ్యామిలీ సంతోషం. ఒకటి వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఇలాంటి చదువుల పరంగా, ఇలాంటి ఆర్థిక పరంగా ఏం చేస్తే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాయి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయనకు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క అధికారులు, ఒక్కొక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. నిరుపేదలు లేకుండా చేయాలనేటువంటి చంద్రబాబు గారి కళ త్వరలో నెరవేరబోతా ఉంది. మన రాష్ట్రంలో